నమస్కారం. స్వతంత్ర భారతం అర్థవంతమైన చర్చా కార్యక్రమానికి స్వాగతం. నిన్న విజయవాడలో 15 మంది నిపుణులతో కూడినటువంటి బృందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి యూనియన్ ప్రభుత్వం ఇచ్చినటువంటి కమిట్మెంట్స్ అమలు స్టేటస్ రిపోర్ట్ని ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా కొన్ని అంశాల్లో ఏం చేస్తే బాగుంటుందో కొన్ని సూచనలు కూడా చెప్పడం జరిగింది. ఇవాళ ఆ కమిటీలో అజయ్ కల్లాం గారు, ఆంజనేయ రెడ్డి గారు, వి భాస్కర్ గారు ఫార్మర్ సెక్రటరీ, చెంగల్రెడ్డి గారు రైతు నాయకులు, హెచ్ఏ దొర మాజీ డీజీపీ, ఎస్ గలాబ్ గారు డైరెక్టర్ సెస్, అలాగే కె మాధవరావు గారు మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జస్టిస్ ఎంఎన్ రావు గారు, కె పద్మనాభయ్య గారు మాజీ హోం కార్యదర్శి, అలాగే జస్టిస్ పర్వతరావు గారు, రాధాకృష్ణ గారు, రాఘవాచారి గారు, కె సుజాతారావు గారు ఫార్మర్ ఐఏఎస్, కెఆర్ వేణుగోపాల్ గారు ఫార్మర్ సెక్రటరీ పిఎం ఆఫ్ ఇండియా, డాక్టర్ జయప్రకాష్ రాణి గారు, ఈ 15 మంది సవివరంగా సోదాహరణంగా తయారు చేసిన నివేదికని మరో 4 తెలుగు రాష్ట్రాలకు సంబంధం లేని వాళ్ళు, ప్రొఫెసర్ వైకే అలగ్ మాజీ కేంద్ర మంత్రి గుజరాత్ నుంచి, ప్రొఫెసర్ అతుల్ శర్మ చైర్మన్ సిడిస్కో గౌహతి నుంచి, అలాగే డాక్టర్ ఎం గోవిందరావు గారు 14th ఫైనాన్స్ కమిషన్ మెంబరు, అలాగే అతుల్ శర్మ గారు 13th ఫైనాన్స్ కమిషన్ మెంబరు, ప్రొఫెసర్ కెఆర్ షణ్ముఖం గారు డైరెక్టర్ అండ్ ప్రొఫెసర్ మద్రాస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్. ఈ 4 తెలుగు రాష్ట్రాలకు సంబంధం లేని వాళ్ళు ఈ మొత్తం నివేదికని చూసి రాష్ట్రానికి కేంద్రం నుంచి ఇచ్చినటువంటి హామీలు అమలు ఏ తీరుగా ఉందో వీళ్ళు తయారు చేసిన నివేదికని వాళ్ళు సర్టిఫై చేయడం జరిగింది. దాని మీద వాళ్ళ స్వతంత్ర భారతం చర్చను చేపట్టింది. చర్చలో మనతో పాటు సాక్షాత్తు ఆ కమిటీలో సభ్యులుగా ఉన్నటువంటి శ్రీ అజయ్ కల్లాం గారు మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనతో ఉన్నారు. అలాగే రామరాజు గారు లోక్సత్తా నాయకులు, రాములు గారు శ్రీరాములు గారు తెలుగుదేశం రాష్ట్ర నాయకులు, అలాగే మూర్తి గారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు, విజయవాడ స్టూడియో నుంచి గంగాధర్ గారు కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే విశాఖపట్నం స్టూడియో నుంచి మనతో శివశంకర్ గారు జనసేన అధికార ప్రతినిధి ఉన్నారు. మనతో ఫోన్ లైన్లో భారతీయ జనతా పార్టీ నాయకులు రఘునాథ్ బాబు గారు జాయిన్ అవుతారు. ముందుగా అందరికీ నమస్కారం. అజయ్ కల్లాం గారు, మీరు ఎంతో శ్రమ కోర్చి అంత 15 మంది నిష్ణాతులైనటువంటి ప్రభుత్వంలో అత్యున్నత స్థానంలో పనిచేసినటువంటి అధికారులంతా మాజీ అధికారులు, అలాగే కొంతమంది విశిష్ట అనుభవం ఉన్నటువంటి సెస్ డైరెక్టర్లు, చైర్మన్లు, ఇలాంటి వాళ్ళంతా కూర్చొని చాలా వివరాలతో ఒక 146 పేజీల నివేదిక విడుదల చేశారు. మా ప్రయత్నం ఏంటంటే మీడియా నుంచి ఈ మొత్తం నివేదికని ప్రజలకు మేము వివరించలేం కాబట్టి బ్రీఫ్గా దాని సారాంశం మీరు కొంచెం చెప్తే బాగుంటుందని ఉద్దేశం అండి. అదే అండి, జయప్రకాష్ నారాయణ గారి ఇనిషియేటివ్ తీసుకుని ఈ కమిటీ ఏర్పాటు చేయటం, దాంట్లో మెయిన్ 10 ఇష్యూస్ ఏదైతే మనకి ఇంపార్టెంట్ అనుకున్నామో డివిజన్ వల్ల ఏర్పడినటువంటి ఇష్యూస్, వీటిలో ఒక్కొక్కరు ఒక్కొక్కటి మాట్లాడుతున్నారు కాబట్టి ఫ్యాక్చువల్గా ఉన్న డేటా ఇటు కేంద్రం నుంచి వారు ఇచ్చినటువంటి డేటా ఫండ్స్ గురించి కానీ రాష్ట్రం నుంచి వీళ్ళు క్లెయిమ్ చేసినటువంటి డేటా ఇవన్నీ తీసుకుని బేసిక్గా మనకు రావాల్సింది ఏముంది అనేది ఐటమ్ వైజ్ చెప్పడం జరిగిందండి. కొన్నిట్లో మనం అంకెలు చెప్పడం జరిగింది, కొన్నిట్లో ఊరికి స్ట్రైట్ రికమెండేషన్స్ ఇవ్వటం జరిగింది. ఈ ప్రధాన అంశాలు 10లో ఒకటి ఏంటంటే మనము రెవెన్యూ డెఫిసిట్ అనేది మొట్టమొదటి నుంచి మాట్లాడుతూ ఉన్నాం. దాంట్లోనేమన్నా మన గవర్నర్ గారు అప్పుడు 15,450 కోట్లు అని చెప్పి మార్చిలోనే రాయటం జరిగింది ప్రభుత్వం ఏర్పడకముందే. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం సిఏజీ సర్టిఫై చేసిన తర్వాత కన్సిడర్ చేస్తామన్నారు. సిఏజీ 16,048 కోట్లు ఇవ్వమని చెప్పి అదే డెఫిసిట్ అని చెప్పి సర్టిఫై చేయటం జరిగింది. అయితే తరువాత దానిలో చాలా ఐటమ్స్ డిసలౌ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇవి మేము ఇవ్వాల్సిన పని లేదు, ఎందుకంటే ఇవి కంటిన్యూయింగ్ స్కీమ్స్ కాదు అని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని మనం ఐటమ్ వైజ్ అనాలిసిస్ చేసి కొన్ని వారు బహుశా సరిగా వారు చూసినట్లేదు, కంటిన్యూయింగ్ స్కీమ్స్ కూడా కొన్ని వారు ఇగ్నోర్ చేయటం జరిగింది. ఉదాహరణకు డిస్కామ్స్కి అంతకుముందు ప్రతి సంవత్సరం కూడా మనతో కొంత అసిస్టెన్స్ ఇచ్చేవాళ్ళం. ఆ అసిస్టెన్స్ ఆ సంవత్సరం ఇచ్చినటువంటి 1,500 కోట్లు వాళ్ళు దీనికి సంబంధం లేదు అన్నారు. అలా మనము పిఆర్సీ ఎరియర్స్ అనేవి అంతకుముందు పాత ప్రభుత్వం ఏదైతే అప్రూవల్ చేసి ఇంప్లిమెంట్ చేశారో దానిలో రావాల్సినవి మనం డబ్బు లేక అది ఖర్చు పెట్టలేదు. అదేవిధంగా ఖర్చు పెట్టి కూడా బిల్లులు మనం పే చేయలేకపోయాం, అంటే ఖర్చు పెట్టాం కానీ ఫిజికల్గా క్యాష్ ఇవ్వలేకపోయాం. ఇటువంటి ఐటమ్స్ తీసుకుని ఇవి అదేవిధంగా మన పెన్షన్స్ ఉన్నాయి, మనం పెంచినాము ఇవ్వమన్నారు. సరే పెంచిన అమౌంట్ ఇవ్వకపోయినా అంతకుముందు ఒరిజినల్గా పాత అమౌంట్ ఏదైతే మేము ఖర్చు పెడుతున్నామో అదన్నా మీరు ఇవ్వండి అని చెప్పి ఈ విధంగా మనం వర్కౌట్ చేస్తే
దాదాపు ఇంకో 10,000 కోట్లు మనకి రావాల్సింది ఉంది. 10,000 వాళ్ళు 3,779 కోట్లు అది కాకుండా అది కాకుండా ఒక 10,000 కోట్లు రావాల్సింది ఉంది అనమాట. కనీసం ఈ 10,000 కోట్లన్నా మీరు కన్సిడర్ చేయండి అనేది ఒక రికమెండేషన్ చేయడం జరిగిందండి. అదేవిధంగా ఎనామలీస్ ఆఫ్ లా, అంటే చట్టంలో ఉన్నటువంటి కొన్ని లోపాల వలన, పొరపాట్ల వలన మనం కొంత నష్టపోయామండి. అంటే చాలా లోపాలు ఉన్నాయి, కానీ ఆర్థికంగా జరిగింది ఏంటంటే ఒక ఇంపార్టెంట్ లోపం. ఈ వ్యాట్ టాక్సేషన్లో ఎరియర్స్ ఏమన్నా ఒక ప్రాతిపదికన పే చేయాలి. అంటే ఆ యూనిట్లు, ఆ ప్లేస్ ఆఫ్ అసెస్మెంట్ ఎక్కడ ఉంటే వారు పే చేయాలి. రిఫండ్స్ వచ్చేతలకి, అంటే కలెక్షన్కి వచ్చేతలకి, ఎరియర్స్ అంటే మనకు రావాల్సిన డబ్బు, రిఫండ్స్ వచ్చేతలకి పాపులేషన్ బేసిస్, అదే డిఫాల్ట్ ట్యాక్సెస్ అంటాము లోన్స్ లాగా, దాన్ని కూడా ప్లేస్ ఆఫ్ అసెస్మెంట్ అని ఒక్కొక్క దానికి ఒక క్రైటీరియా వాళ్ళు ఫాలో అవటం యూనిఫామ్ విధానం లేకపోవటం వల్ల రాష్ట్రానికి దానివల్ల దాదాపు మనకు 3,800 కోట్లు నష్టపోవడం జరిగింది. దాన్ని అంతకుముందు కూడా నేను చెప్పినాను, అంటే ఫైనాన్స్ మినిస్టర్ గారితో డిస్కషన్స్లో నేను కూడా ఉన్నాను, ఆయన ఒప్పుకున్నారు ఇది పొరపాటు జరిగింది, సో దీన్ని ఆలోచిస్తాము ఏ విధంగా దీన్ని మీకు అరేంజ్ చేయాలి అనేది, ఎందుకంటే చట్టాన్ని అమెండ్ చేయడం కష్టం కాబట్టి అని చెప్పి. అలానే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ మనము ఈ విధంగా ఇప్పుడు మన స్పెషల్ స్టేటస్ అడుగుతున్నాము, దానిలో వారు ఒప్పుకున్నారు. ఇంతవరకు మేము 90% అసిస్టెన్స్ ఇవ్వటానికంటే ఆ 60% 90% గ్యాప్ ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి అది దాదాపు 16,000 కోట్లు రావాల్సి ఉంది. దాన్ని అయితే ఏ విధంగా తీసుకోవాలనే దగ్గర ఇంకా దేర్ ఈస్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ బిట్వీన్ ద స్టేట్ అండ్ సెంటర్. దాన్ని మీరు పాజిటివ్గా కన్సిడర్ చేసి త్వరగా మాకు అంది వచ్చే ఏర్పాటు చేయండి. కనీసం లేదు అంటే మేము కట్టవలసిన డబ్బులో నుంచి డిడక్ట్ చేసుకోండి, మేము కట్టవలసిన అప్పులో నుంచి డిడక్ట్ చేసుకోండి అన్నాము. ఇది పోలవరంకి వచ్చేసరికి దాంట్లో సమస్య ఏమీ లేదండి, వాళ్ళు రియంబర్స్ చేస్తూ ఉన్నారు. కొన్ని టైంలో అవుతాయి, కొన్ని డిలేలు అవుతాయి, దానికి ఏదో ఒక 3,000 కోట్లు ఎంత రావాల్సి ఉందో చేయండి అన్నారు. మరి పోలవరంలో ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఫేజ్ 2కి వచ్చేసరికి భారీ ఎత్తున ల్యాండ్ ఎక్విజిషన్ అది ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి దయచేసి అది కూడా కన్సిడర్ చేస్తేనే ప్రాజెక్టు పూర్తి షేప్లో పూర్తి అవుతుంది అనేది ఒకటి రికమెండ్ చేయడం జరిగింది. బ్యాక్వర్డ్ రీజియన్స్కి మనకు బుందేల్ఖండ్లో ఒక పర్టికులర్ పద్ధతి ఫాలో కావటం జరిగిందండి. మనకు వచ్చేదానికి ఏమైనా తగ్గించి కేవలం 50 కోట్లు పర్ ఇయర్ పర్ డిస్ట్రిక్ట్ అనే ఒక నార్మ్ ఫాలో అయ్యారు. కాదు, మీరు బుందేల్ఖండ్ లాగా పాపులేషన్ బేసిస్ మీద కనుక మీరు వర్కౌట్ చేస్తే మాకు సబ్స్టాన్షియల్గా ఇంకొక 24,000 కోట్లు అదనంగా అందుతుంది. దీంట్లో మీరు అంటే ఆ 24,000 కోట్లు మీరు ఇచ్చింది డిడక్ట్ చేసుకుని బ్యాలెన్స్ ఇస్తే మేము వెనుకబడినటువంటి 1,050 కోట్లు కరెక్ట్, మనకి 24,050 కోట్లు ఎంతో బుందేల్ఖండ్ ప్యాకేజ్ వర్కౌట్ అయితే వస్తుంది. దాంట్లో ఇది డిడక్ట్ చేసుకుని బ్యాలెన్స్ ఇస్తే కనుక కనీసం మనం 7 జిల్లాలు త్వరితగతిన అభివృద్ధి చేసుకోవడానికి వీలు అవుతుందని చెప్పడం జరిగిందండి. ఇకపోతే కొన్ని ఇన్సెంటివ్స్ మనం అడుగుతూ ఉన్నాం. ఏది అసలు బేసిక్గా ఈ స్పెషల్ స్టేటస్ గొడవ అంతా దాని గురించి, మిగతావన్నీ కూడా పెద్ద డిస్ప్యూట్ లేవు. ఆ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి కొన్ని సమస్యలు ఉన్నాయి వారికి కూడా, ఎందుకంటే మన పక్క రాష్ట్రాలు ఒప్పుకోవు, నార్త్ ఈస్ట్ అటువంటి రాష్ట్రాలతో పాటుగా మనకిస్తే పక్క చెన్నై ఒప్పుకోదు, అలానే కర్ణాటక ఒప్పుకోదు, మహారాష్ట్ర ఒప్పుకోదు. కానీ మనకున్నటువంటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని వయా మీడియాగా మీరు కనీసం కొన్ని జిల్లాలన్నా చేయండి, కొన్ని ప్రాంతాలన్నా చేయండి, లేకపోతే ఉత్తరాంధ్ర రాయలసీమ 7 జిల్లాలు ఆ విధంగా లేదు అని అంటే పూర్తి ప్యాకేజ్ కాకపోయినా, పూర్తి ఇన్సెంటివ్స్ కాకపోయినా వారికి ఇచ్చిన వాటిలో కొన్ని ఇన్సెంటివ్స్ అన్నా ఇవ్వండి. ఇదివరకు మనకి డిఫాల్ట్ ట్యాక్సెస్ లాగా కొన్ని ఇన్సెంటివ్స్ అన్నా ఇవ్వండి వయా మీడియాగా అని చెప్పి ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మన ఆర్థిక పరిస్థితి ఈ మధ్య వైట్ పేపర్ చూసినా కూడా మనకు 2014తో పోలిస్తే ఇప్పుడు ఇంకా ఫర్దర్ డిగ్రేడ్ అయ్యామని ఏ పారామీటర్ తీసుకున్నా కూడా. ఆ దృష్టిలో పెట్టుకుని మీరు హెల్ప్ చేయకపోతే మనం ఇబ్బందుల్లో పెడతామని. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవి కూడా మీరు కొంచెం పెద్ద ఎత్తున సహాయం చేయకపోతే మా ఎకానమీ స్ట్రక్చరే మారిపోయింది, అంతా అగ్రికల్చర్ అయిపోయింది, ఇండస్ట్రీ సర్వీసెస్ పర్సంటేజ్ తగ్గిపోయింది. దానివల్ల మనకి ట్యాక్స్ రెవెన్యూ కూడా, అందుకని అంతకుముందు 10 సంవత్సరాలతో పోలిస్తే ఈ 4 సంవత్సరాల్లో ఫర్దర్ డిగ్రేడేషన్ అండి, గ్రోత్ తగ్గిపోయింది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంతకుముందు 10 సంవత్సరాలు గ్రోత్ తీసుకున్నా ఈ 4 సంవత్సరాలు ఇంకా తగ్గిపోయింది. మనం నెంబర్ 1 అనుకుంటున్నాం కానీ వాస్తవాలు వైట్ పేపర్ చూస్తే డిగ్రేడ్ అవుతున్నాయి. వీటన్నిటి కారణం ఇన్వెస్ట్మెంట్ లేకపోవడం. సో దయచేసి ఇవి దృష్టిలో పెట్టుకుని దుగ్గరాజపట్నం పోర్టు ఇష్యూలో కూడా మనం మొట్టమొదటి నుంచి అసలు మన స్టేట్ రికమెండ్ చేయలేదండి దుగ్గరాజపట్నాన్ని. దురదృష్టవశాత్తు
అప్పుడున్న రాజకీయ కారణాలతో కేంద్ర ప్రభుత్వమే దుగ్గరాజు పట్టాన్ని మన మీద రుద్దారు. అది వద్దని అది వైబుల్ కాదన్నారు. తర్వాత వేరేది ఏది కూడా కరెక్ట్ అండి. ఆల్టర్నేటివ్గా రామాయపట్నం ఏదో ఒకటి తీసుకోవాలని. అయితే దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కూడా ఉందండి. వారు కూడా మీరు ఏదో ఆల్టర్నేటివ్ ప్రపోజ్ చేయండి అంటున్నారు. మనం రాజకీయ కారణాలతోటి అంటే అక్కడ వద్దంటే ఆ జిల్లా వాళ్ళ కోపం వస్తుందేమో, ఇక్కడ వద్దంటే ఈ జిల్లా వాళ్ళ కోపం వస్తుందేమో అనే ఉద్దేశంతో మనం కూడా స్పెసిఫిక్గా రికమెండ్ చేయలేదు. దాన్ని ఇద్దరు కూర్చొని త్వరగా సెటిల్ చేసి ఎక్కడో ఒక చోట ఒక మేజర్ పోర్ట్ కనుక డెవలప్ చేసేస్తే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయని చెప్పి ఈ విధంగా వేరియస్ ఐటమ్స్ మీద మనం రికమెండ్ చేయడం. విద్యా సంస్థలు ఆల్రెడీ శాంక్షన్ చేశారు, అవి పని చేస్తూ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనం అడుగుతున్నది అవి పూర్తిగా డెవలప్ కావడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి అమౌంట్స్ త్వరగా ఖర్చు పెట్టండి. మీరు త్వరగా బడ్జెట్లో పెట్టి వెంటనే అవి కడితే కనుక పూర్తి స్థాయిలో పనిచేయడానికి బాగుంటుంది అద్దె బిల్డింగుల్లో కంటే కూడా అని చెప్పి అది ఒకటి చేయటం జరిగిందండి. క్యాపిటల్ గురించి ఫైనల్గా క్యాపిటల్ ఏంటంటే ఈ క్యాపిటల్ కాంట్రవర్షియల్. మనం 1,00,000 కోట్లు అడిగితే 1,00,000 కోట్లు ఎవరెవరు అది మనం అడగటం కూడా క్వశ్చనబుల్. కమిటీలోనే అందరం ఒప్పుకోవాలి. సో మనం ఏమంటున్నామంటే వారు ఏదో కొన్ని బిల్డింగులకి ఇస్తామంటున్నారు. ధర్మంగా మీరు బిల్డింగులతో పాటు వాటికి కావాల్సినటువంటి డ్రైనేజీ, రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా దయచేసి కన్సిడర్ చేయండి అని కమిటీ రికమెండ్ చేయడం జరిగింది. శ్రీరాములు గారు, అజయ్ కల్లం గారు చెప్పింది మీరు విన్నారు. ఏంటి రాష్ట్ర ప్రభుత్వం ఏమనుకుంటుంది ఆ నివేదిక పట్ల? సంతృప్తిగా ఉన్నారా? ఇవాళ కుటుంబరావు గారు మీ ప్లానింగ్ కమిషన్ వారు కూడా మాట్లాడారని చెప్పి చెప్తా ఉన్నారు, రెస్పాండ్ అయ్యారని. అంటే ఇది అందరికీ యూనిఫామ్గా కమిటీ నివేదిక పట్ల ఏంటి టీడీపీ రియాక్షన్? ఇప్పుడు ఇక్కడ రాజకీయాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, ఈ సమాజానికి సేవ చేసినటువంటి వ్యక్తులు గొప్ప వ్యక్తులు. అందులో వాళ్ళు అనేక విధాలుగా శోధించి, అనేక విధాలుగా పరిశీలించి ఐఏఎస్లు ఉన్నారు, ఆర్థిక నిపుణులు ఉన్నారు. ఇక్కడ మన సారు మన ఉమ్మడి రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి వ్యక్తి జయప్రకాష్ నారాయణ ప్రపంచానికి అంతా తెలుసు. ఆయన రిటైర్డ్ ఐఏఎస్, ఒక పార్టీ లోక్సత్తా నడిపిన వ్యక్తి. అదేవిధంగా పద్మనాభయ్య కమిటీలో వీళ్ళందరూ కూడా వాస్తవానికి దగ్గరగా చాలా పారదర్శకంగా విభజన జరిగిన తర్వాత ఇవి రావాలా, ఇవి రాలేదు, మీరు ఇవ్వండి అని చెప్పి ఒక నివేదికను నిన్న విడుదల చేశారు. అయితే ఇది వరకు మనం ఆలోచిస్తే ఈ జన్మభూమి 2వ తారీఖున మొదలైనప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు ఇదే చెప్పారు. ఫ్యాక్ట్ ఫైండ్ కమిటీ వేశారు పవన్ కళ్యాణ్ గారు, దాంట్లో జేపీ గారు ఉన్నారు, ఇతర నిపుణులు ఉన్నారు. వాళ్ళు కూడా 70,000 కోట్లు తేల్చారు. అంటే అంకె ఒకటి సరే, అంకె ఇప్పుడు వారు కూడా చెప్పారు. అంకె అది సార్ చెప్పింది వాస్తవం వచ్చింది కదా. 20,000 కోట్లు ఒకటి అన్నాడు, 10,000 కోట్లు ఒకటి అన్నాడు. లోటు బడ్జెట్ అంకెలతో చెప్పగలం, తర్వాత రావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ 90%తో మేము భర్తీ చేస్తాము, కొన్ని అయితే 100%తో కూడా, ఏది పోలవరం లాంటిది ఇట్లాంటిది. ఇవన్నీ తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ నివేదిక ఆధారంగా నిపుణులను తీసుకొని ఏమన్నా కేంద్రంలో ఎవరన్నా ఇక్కడ ఇది మేము బీజేపీ లేకపోతే టీడీపీ అన్న అంశం కాకుండా అటు జాతీయ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అన్న కోణంలో పర్సూ చేయడానికి ఏమన్నా అవకాశం ఉంది దీని మీద? ఇక్కడ మనం ఇంకా నేను మొదట్లోనే చెప్పాను, రాజకీయాలకు అతీతంగా వాళ్ళు చాలా పారదర్శకంగా వాళ్ళు రిపోర్టు బయట పెట్టారు, వాళ్ళు వెల్లడించారు ప్రపంచానికి. సో ప్రభుత్వము గతంలో నుంచి కూడా కొంతవరకు ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ అది మిత్రధరం కావచ్చు, లేదంటే వాళ్ళతో ఉన్నటువంటి సన్నిహితం కావచ్చు, ఇప్పుడు ఇస్తారు రేపు ఇస్తారు, లేదంటే ఈ బడ్జెట్లో ఇస్తారు అని చెప్పి ఈ విధంగా రాజకీయం అనేది ఇక్కడ ఓన్లీ దాని వరకే సమగ్రంగా ఉందా, వాళ్ళు చేయలా మేము చేయలా, లేదా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాధ్యత మా మీదే ఉంది. అధికారులు ఉన్నారు కాబట్టి మీ మీదే బాధ్యత ఉంటుంది. కాబట్టి మీరు చూడండి, ఇప్పుడు విభజన తరువాత రాజధాని ఇంపార్టెంట్. మళ్ళీ వస్తారు మనకి. మూర్తి గారు చెప్పండి, అంటే నివేదిక సమగ్రత మీద, దాని విశ్వసనీయత మీద వివిధ జాతీయ ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారికమైనటువంటి సమాచారం తెప్పించుకొని వాళ్ళు దాన్ని శోధించి అంకెలతో మన ముందు పెట్టారు. ఏంటి ఇప్పుడు వైకాపా దీని గురించి ఏం చేయబోతా ఉన్నది? మీరు బహుశా మీ అగ్రనాయకులంతా రేపు జగన్మోహన్ రెడ్డి గారి
ఈ పాదయాత్ర ముగింపు కార్యక్రమాలు ఉన్నట్టున్నారు. నేను చాలా మంది కోసం ప్రయత్నం చేశాను, బట్ వైకాపా ఎలా తీసుకుపోతా ఉంది నివేదికను, ఏం చేయబోతా ఉంది? ఇవాళ మనకి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఎస్ తప్పనిసరిగా పోరాడి సాధించాల్సినవి. ఇవి 4.5 సంవత్సరాలుగా మేము పోరాడుతూనే ఉన్నాం. ఓకే, మొదటి నుంచి కూడా మన సీఎం గారు బ్రహ్మాండంగా నిధులు వస్తున్నాయి, ఇంతకంటే ఏ రాష్ట్రానికి ఇచ్చారా అని చెప్పిన రోజు మేము మాకు ప్రత్యేకంగా ఏదైతే హోదా ఉందో ఆ హోదా మాకు కావాల్సిందే, నిధులు కావాల్సిందే, బుందేలుకల తరహాలో మాకు ప్రత్యేక ప్యాకేజీలు కావాల్సిందే, అభివృద్ధి జరగాల్సిందే అని మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. 2016 సెప్టెంబర్ 7 ధన్యవాదాలు తీర్మానాలు చేశారు. ఎందుకని బ్రహ్మాండంగా ఇస్తున్నారు, మనకి ప్రత్యేక ప్యాకేజీ వస్తుంది, ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక హోదా గురించి ఎవరైనా మాట్లాడితే జైల్లో పెడతాం, ప్యాకేజీ వస్తుందో తీసుకుందాం అన్నారు. మళ్ళీ 2017 జనవరి బ్రహ్మాండం ఇవన్నీ ఈ స్టేట్మెంట్లు. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు అవగాహన లోపంతో మాట్లాడుతున్నాడు, ఎక్స్పీరియన్స్ లేకుండా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే గొప్పగా నిధులు ఏ రాష్ట్రానికి ఇది జరగాల్సింది ఇప్పుడు కాదు, ఇది జరగాల్సింది 2014 ఎలక్షన్ జరిగిన తర్వాత, ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత, ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కలిసే ఉన్నాయి కాబట్టి, రెండు పార్టీలు కలిసి పోటీ చేసాయి కాబట్టి, కలిసి ఓట్లు అనుకున్నాయి కాబట్టి, కలిసే ఫామ్ చేసాయి కాబట్టి, ఇవంతా ఎక్సర్సైజ్ ఆ రోజు జరిగితే ఇలాంటి నిపుణులు గొప్ప వాళ్ళందరినీ తీసుకొని, సార్ మనకి ఏర్పాటైంది, కొత్త రాష్ట్రం వచ్చింది, నన్ను కూడా నేనేదో మనస్ఫూర్తిగా జనసేనని వాళ్ళని మీరు కలుపుకొని వెళ్ళాం కానీ ప్రజలు ఏదో నమ్మారు, 40 సంవత్సరాలని చెప్పి అనుకున్నారు. మీరు ఎట్లాంటి నాకు డైరెక్షన్స్ ఇస్తే నేను కేంద్ర ప్రభుత్వం ముందు పెడతాను, వాళ్ళని పోరాటం చేస్తానంటే వాళ్ళు ఇవ్వకపోతే మీరు ఏం చేస్తారు? ఇప్పుడు సిబిఐ వద్ద అంటున్నారు, కోర్టు డైరెక్షన్ తో సిబిఐ వస్తుంది. ఇవన్నీ కాకుండా మీరు సఖ్యతతో మీ అనుభవాన్ని ఉపయోగించి తీసుకుని వచ్చుంటే ఈ పాటికి మనకి ఈ సమస్య ఇప్పుడు ఉండేది కాదు, ఈ సమస్య ఉండేది కాదు. మీ అవగాహన లోపంతో చేసి జరిగింది కాబట్టి తప్పనిసరిగా పోరాటం చేస్తాం, ఈ రోజు చేస్తాం, రేపు కూడా చేస్తాం. వీటితో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చిన్న నాయకులేం కాదు, ఆయన ప్రతిపక్ష నేత, రేపు పొద్దున ముఖ్యమంత్రి అవుతామని ఆశిస్తా ఉన్నారు, మీకు ఆ మద్దతు ఉంది ప్రజలని మీరు అనుకుంటా ఉన్నారు. దీన్ని ఆధారంగా చేసుకొని ఎందుకంటే సహేతుకంగా ఊరక ఇప్పటిదాకా మనకి గాలిలో వినపడ్డ అంకెలు వచ్చిందని వాళ్ళు రాలేదని ఇంకొకళ్ళు మాట్లాడటం కాకుండా సోదాహరణంగా అధికారికమైన సమాచారం మా అన్ని పార్టీల ముందుంది కాబట్టి దీని మీద పోరాటానికి మీరు కూడా సిద్ధమవుతారని ఆశిస్తున్నాను. మనతో పాటు గంగాధర్ గారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ స్టూడియో నుంచి ఉన్నారు. గంగాధర్ గారు నమస్కారం. నమస్తే శ్రీనివాస్ గారు. గంగాధర్ గారు, ఏంటి కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది నివేదికని, దీని మీద కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఏమిటి? నివేదిక గురించి మనం ఆలోచించాల్సిందేం లేదు, చాలా పర్ఫెక్ట్ గా ఉంది. దాంట్లో ఉన్న నిష్ణాతులైనటువంటి 15 మంది అందరూ కూడా వాళ్ళ క్రెడెన్షియల్స్ ప్రూవ్ చేసుకున్న వాళ్ళు, వాళ్ళ అనుభవాలు ఉన్నాయి, అనుభవం ఉంది, విజ్ఞత ఉన్నది, చాలా బాగా ఇచ్చారు. అయితే ఒకటి ఏంటంటే, దాదాపుగా ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో కూడా చాలా వివరాలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వీళ్ళు అధికారిక సమాచారం తెప్పించుకొని ఇప్పుడే పెద్దలు అజయ్ కల్లం గారు అన్ని విషయాలు వివరంగా చెప్పించారు వారితోటి. అయితే ఇక్కడ నేను ఒకటే యాడ్ చేయదలుచుకున్నా, బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్. బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీలో పర్ హెడ్ పర్ ఇయర్ 4,500 రూపాయలు. ఆ లెక్క ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకి 4 ఏళ్లకే 24,000 కోట్ల రూపాయలు రావాల్సి ఉంటుంది. అది కేవలం 1,150 కోట్లు. ఒక్కొక్క జిల్లాకి 50 కోట్లు చొప్పున, జిల్లాకి 50 కోట్లు చొప్పున 350 కోట్లు మొత్తం సంవత్సరానికి. 4 సంవత్సరాలు కలిపి వాళ్ళు 3 ఏళ్ళకి ఇచ్చారు, 4 ఏళ్ళది మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. పిఎంఓ నుంచి వెనక్కి తెప్పించుకున్నారు. ఇది ఒక అంశం. అయితే ఇవి లెక్కల్లో చెప్పగలిగినవి. మీరు ఒక మాట అన్నారు, కొన్ని లెక్కల్లో చెప్పగలిగే ఉంటాయి, కొన్ని లెక్కల్లో చెప్పలేని ఉంటాయి. లెక్కల్లో చెప్పగలిగినవి ఇవి. లెక్కల్లో మనం అంకెల్లో చెప్పలేనివి ఏంటంటే, మనకి ప్రత్యేక హోదా ద్వారా వచ్చేటటువంటి ఇన్సెంటివ్స్, పన్ను రాయితీలు, పరిశ్రమలకు వచ్చేటటువంటి ఇన్సెంటివ్స్, దాని మీద ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రెవెన్యూ లోటు గురించి రికార్డ్స్ ఉన్నాయి. గవర్నర్ ఏం చెప్పారనేది ఉంది, కాగ్ ఏం చెప్పింది అనేది ఉంది. దాన్ని క్యాలిక్యులేట్ చేయటం, దాని ఇది ఇంత ఇచ్చారు ఇంత ఇవ్వలేదు అని చెప్పి డిమాండ్ చేయటం పెద్ద కష్టమైన అదే. అంటే నేను దీన్ని మనం అర్థం చేసుకోవటానికి ఈజీగానే ఉంది, కానీ
ప్రత్యేక హోదా ద్వారా వచ్చేటటువంటి బెనిఫిట్స్, రాయితీలు, పన్ను రాయితీలు, అది అన్క్వాంటిఫైబుల్, చాలా పెద్ద ఎత్తున ఇప్పటిముప్పటిగా వచ్చే అవకాశం ఉంటుంది. చాలా ప్రధానమైన కమిటీ ఏం చెప్పింది, మళ్ళీ సెకండ్ రౌండ్ లో అజయ్ కల్లం గారి దగ్గర వివరాలు తీసుకుందాం. ప్రత్యేక హోదా అనేది చాలా ప్రధానమైన అంశం కాబట్టి ప్రత్యేక హోదా మీద మేము స్ట్రెస్ చేయబోతున్నాం. ప్రత్యేక హోదా రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2019లో ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ద్వారానే ఎక్కువ ప్రయోజనం నెరవేరుతుంది. ఇప్పుడు అనేక విషయాలను కూడా మేము తీర్చబోతున్నాం. అనేక విషయాల్లో వాళ్ళు చేసినటువంటి లోపాలన్నింటినీ కూడా సరిదిద్దుతాం. రైట్ అండి. మనతో శివశంకర్ గారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతి విశాఖపట్నం స్టూడియో ఉంటున్నారు. శివశంకర్ గారు నమస్కారం. నమస్కారం అండి శ్రీనివాస్. శివశంకర్ గారు, మీరు విన్నారు, అజయ్ కల్లం గారు చాలా సవివరంగా వివరాలన్నీ మన ముందు పెట్టారు. ఎలా చూస్తున్నారు? జనసేన పార్టీ కూడా ఎప్పటి నుంచో కేంద్రం నుంచి రావాల్సిన వాటి గురించి మాట్లాడుతున్నారు. ఎలా చూస్తున్నారు? దీని గురించి ఏంటి మీ ఆలోచన ఏంటి? చాలా సంతోషం అండి. ఎందుకంటే గతంలో జనసేన పార్టీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఆ రోజు తేల్చింది 74,542 కోట్లు అండి. ఇప్పుడు ఆల్మోస్ట్ పెద్దలు అజయ్ కల్లం గారు చెప్పిన ఫిగర్స్ అన్ని కూడా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీస్ లో ఉండేవి. అదండి, ఆ కమిటీ కొనసాగింపు అనుకుందాం, లేదు మరింత సమగ్రంగా ఇచ్చింది అనుకుందాం. అందులో జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు, సమగ్రంగా పద్మనాభయ్య గారు కూడా ఉన్నారు, గతంలో ఐవీఆర్ కృష్ణారావు గారు ఉన్నారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా ఉన్నారండి. అయితే ఒకటండి, ఇట్ ఈస్ లీగల్లీ రైట్ అండి. ఆంధ్రప్రదేశ్ కి రావాల్సినటువంటి డబ్బు ఇది కేంద్రం నుంచి. మరి ఇది గతంలో ఉన్న ప్రభుత్వం జాయింట్ ప్రభుత్వం ఉండేది కేంద్రంలో, ఆ సమయంలోనే ఇది రాబెట్టుకోలేకపోవడం, ఇప్పుడు దీన్ని రాజకీయ వాతావరణం చుట్టూ తిప్పడానికి ప్రయత్నించడం అన్నది మధ్యలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నలిగిపోతున్నారు. మన ఉద్దేశం కూడా అదే శివశంకర్ గారు. అసలు ప్రజలకి సంపూర్ణంగా వాస్తవాలు తెలియాలి, ఏ అంశంలో ఎక్కడ లోపం జరిగింది, మనకి రావాల్సింది ఏంటన్నది ఒకసారి ప్రజల ముందు వాస్తవ నివేదిక పెట్టినట్టుగైతే ఇక పార్టీలు ఏం మాట్లాడుతున్నాయి, నిజంగా ఏం తెచ్చుకోగలుగుతున్నది ప్రజలు బేరీజ్ వేసుకుంటారన్నదే ఉద్దేశం. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఈ 85,000 కోట్లు ఏదైతే ఉందో ఇందులో ఈ రిపోర్ట్ లో డిస్ప్యూట్ లేదండి. ఎందుకంటే అందులో ఉన్న వాళ్ళ సభ్యులందరూ ఇంటిగ్రిటీని కానీ వాళ్ళ దీన్ని క్వశ్చన్ చేసే స్కోప్ లేదండి. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇట్ హ్యాస్ టు ఆన్సర్ ఫర్ దిస్ రిపోర్ట్. ఇప్పుడే పెద్దలు చెప్పారు, ట్యాక్స్ ఎనామలీస్ లో 3,800 కోట్లు మనకు రావాల్సి ఉంది. అది ఎంత వివక్షతో పెట్టారంటే శ్రీనివాస్ గారు, చెప్పండి. ఇప్పుడు ఏరియర్స్ కలెక్షన్, ప్లేస్ ఆఫ్ అసెస్మెంట్, లైబిలిటీస్ పాపులేషన్ బేసిస్ అండ్ రిఫరెన్స్ పాపులేషన్ బేసిస్ అంటే ఆంధ్రప్రదేశ్ దగ్గర 4,000 కోట్లు నష్టపోయింది. సో ఇవన్నీ రీఎంబర్స్మెంట్ చేయకపోతే ఇది చాలా పెద్ద బర్డెన్ అవుతుందండి ఆంధ్రప్రదేశ్ ఎకానమీ మీద. సో ప్రజలు నష్టపోతారు. ప్రజల మీద మూలుగుతున్న నక్క మీద తాటిబండ అని ఒక సామెత ఉంది. అసలే ఈ విభజన జరగడం వల్ల ఆంధ్రప్రదేశ్ పూర్తిగా కోల్పోయినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి ఆర్థిక వనరుల నష్టం కూడా ఇది ఆంధ్రప్రదేశ్ కోలుకొని దెబ్బతీస్తుంది. కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఉదాహరణకి పోర్ట్ ట్రస్ట్ మనకి కృష్ణపట్నం అక్కడ ఉన్నది, దాని హెడ్ క్వార్టర్ ఏమో ఇక్కడ మనకు హైదరాబాద్ లో ఉన్నది. కాబట్టి అది ఏమవుతుంది, దానికి వచ్చే ఆదాయం ఏమో తెలంగాణలో వస్తున్నది, అప్పులు మిగతా ఏమో. సో అంత ఎనామలీస్ కొంచెం చట్టంలో ఉన్నటువంటి లోపాల వల్ల వాటిని సరి చేసుకోకపోవడం వల్ల దాదాపు 4,000 కోట్లు నష్టపోతున్నారు. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి శివశంకర్ గారు. రామరాజు గారు, లోక్సత్తా ఒక రాజకీయ పార్టీ అనుకోండి, లేదా ఉద్యమం అనుకోండి, గతంలో ఈ చాలా అంశాల మీద మీరు విభజన హామీల మీద పోరాటం చేశారు. ఏంటి నివేదిక? జయప్రకాష్ నారాయణ గారు ఉన్నా సరే మీ ఆలోచన దీన్ని ఎలా చూస్తూ ఉన్నారు? దీన్ని మొదటి నుంచి ఒక్క నిమిషం వెనక్కి వెళ్తే, విభజన చేసే ముందే కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న యూపీ గవర్నమెంట్ కానీ వాళ్ళు లేకపోతే జాతీయ పార్టీలు ఈ పని అప్పుడు చేసి ఉండాల్సింది. 2009లో ఇస్తామని అనౌన్స్ చేశాక 5 సంవత్సరాల పాటు నిద్రపోయి సడన్గా ఒకరోజు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి అడ్డదిడ్డాలుగా విభజించే బదులు ఈ పని ఏదో 5 సంవత్సరాల క్రితం నిపుణులు ఇంతమంది ఉన్నారు, మన రాష్ట్రంలోనే ఉన్నారు, వాళ్ళతోటి లేకపోతే మిగిలిన వేరే రాష్ట్రాలతో కలిపి పెద్ద మంచి కమిటీ వేసి వాళ్ళ రికమెండేషన్స్ కొంత పాటించి అప్పటి నుంచే ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంటే ఇబ్బందులు చాలా తగ్గుండి. అది చేయలేదు. అది చేయకపోగా పూర్తయిన తర్వాత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత
ఒట్టి రాజకీయ దృష్టితో చేస్తున్నారు తప్పితే రాష్ట్రానికి ఇప్పుడు ఏదైతే పక్కాగా ఉందో దీంట్లో ఉంది చట్టం, విభజన చట్టంలో ఏమున్నాయో వాటిలో ఏవి తీర్చగలరో, ఫైనాన్షియల్ ఇంపాక్ట్ లేనివి కూడా తీర్చలేకున్నారు. ఏదో కథలు చెప్తున్నారు. ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఉన్నాయి, ఎంత ఇవ్వగలిగింది కనీసం ఒక సంవత్సరంలో మనం అనుకునే అన్ని కావు. వాళ్ళు చట్టంలో కూడా అట్లేమి ఇవ్వలేదు, సంవత్సరాల వారికి ఇచ్చారు. కానీ అది పాటించడంలో మాత్రం పూర్తిగా విఫలమైందని నేను అనుకున్నాను. రైట్ అండి. చర్చలో ఓ చిన్న విరామం. ప్రతి సంతోష